చర్చికి వస్తాడు, ఇలాంటి ఒక మెసేజ్ విన్నప్పుడు బాగా ఇమర్స్ అయిపోతాడు. చివర్లో ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, కమిట్మెంట్ కార్డు కూడా ఇచ్చేస్తాడు, చేతులు కూడా ఇచ్చేస్తాడు, ఇక్కడికి వచ్చి ప్రార్థన కూడా చేస్తాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలే. ఎందుకు అట్లా అయిపోయాడు? బైబిల్ నుంచి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాడికి పైసలు ఉన్నాయి, వాడు యవ్వనస్తుడు, పైగా వాడికి కొలువు కూడా ఉంది, జాబ్ కూడా. వాడిని ఎవడని పట్టుకుంటాడు, ఏం చెప్పు జీసస్. వాడు జీసస్ కనబడితే పబ్లిక్ గా ఏసయ్య వందన, ఏం బాబు ఏం కావాలి, ఏసయ్య నాకు ఒక్కటే ఒక్క కోరిక, ఏసయ్య ఏంటి, పరలోకంలోకి వెళ్ళాలి, ఏం చేయాలి ఏసయ్య, తన్ని నువ్వు ఇలాంటి పనులన్నీ చేయాలి. జీసస్ ఇలాంటి పనులన్నీ చిన్నప్పటి నుంచి చేస్తాను. నిజం, అవునా? నువ్వేం చేస్తావు అంటే టోటల్ ప్రాపర్టీని అమ్మేసి పైసలు ఉంటాయి కదా, దాన్ని 50% ఏమో నువ్వు తీసుకో, 50% పేదలకి దాన ధర్మం చేయి. బాగా అది ఆయన రియాక్షన్. వాడు వెళ్ళిపోతుంటే జీసస్ క్రైస్ట్ డిసైపుల్స్ చూసి సూది బెత్తంలోంచి ఒంటి వెళ్తుందిరా, వీడు మాత్రం పరలోకంలోకి రాడు. సెటైర్. వాక్యం మస్తు తింటావు, వాక్యం లోన ఇమ్మర్స్ అయిపోతావు, ఏడుస్తావు, ప్రార్థన చేస్తావు, నేనేం కాదనట్లా. బయటికి వెళ్ళిన తర్వాత కోరిక గుర్తొస్తుంది. అది నీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, నీ హాబీ కావచ్చు, నీ హ్యాబిట్ కావచ్చు, నీకున్నటువంటి వీక్నెస్ కావచ్చు, నీకున్న దోస్తులు కావచ్చు, ఏదైనా తొక్కి పడేస్తాయి. మీలో ఎంత మందికి అవకాశం ఇస్తే ఈ డైలాగే, సార్ నాకు బాగుపడాలని ఉంది కావచ్చు. ఇస్ ఇట్ నాట్ ఎ రియాలిటీ?